దేవుని నామమున స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ప్రార్థనా అంశములను మరి లేఖనాల ద్వారా తెలుసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారందరూ, ఆయన సేవకులందరూ, ఆయన ఏర్పాట్లో ఉన్న వారందరూ, ఆత్మ సంబంధమైన బిడ్డలందరూ కూడా ప్రార్థన ఎప్పుడెప్పుడు చేశారో మనం చక్కగా ఈ దినము తెలుసుకోగలుగుతున్నాం. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము దావీదు పలుకుచున్న మాటలు. కీర్తన గ్రంథము 108వ అధ్యాయము దావీదు పలుకుచున్న మాటలు. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా, సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నిబ్బరముగా ఉన్నాడంట దావీదు. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. దేవుని పిల్లలందరూ కూడా, ఆత్మ సంబంధమైన బిడ్డలందరూ కూడా నిబ్బరముగా ఉంటారు. వేకువనే లేచి ప్రజలందరికీ తెలుసుకొనున్నట్లుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. వేకువజామునే లేచి దావీదు ఆయన ప్రజలందరి మధ్యలో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నాడు. కనుక దావీదు దేవునికి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడో, ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడో మనము చక్కగా లేఖనాల ద్వారా మనం తెలుసుకొని ఉన్నాము. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. విలాపవాక్యములు 2వ అధ్యాయము 18వ వచనం నుండి కూడా మనం చదువుకుందాం. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి, ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము, కంటి పాపను విశ్రమింపనీయకము. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగలను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్న మాటలు. కనుక జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు అంటున్నాడు. జనులు ఆత్మ సంబంధమైన పిల్లలే. జనులు అంటే ఆత్మ సంబంధమైన పిల్లలు హృదయపూర్వకంగా దేవునికి మొరపెడతారంట. కనుక జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి, ప్రాకారమా అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళే మరి జనులారా అని అర్థం. ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రులు నీ కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యి, అప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక విరామం లేకుండా నీ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయమని మరి ఇర్మీయా ప్రవక్త ద్వారా, విలపించు ప్రవక్త ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. నీ కంటి పాపను విశ్రమింపనీయకమో. నిద్రపోతున్నారేమో నిద్రపోతులాగా, తిండిపోతులాగా లోకాస్తులను అనుభవిస్తూ లోకముల పడి నువ్వు వాగమయ్యి మరి నిన్ను నీ పిల్లలను మరి దేవుని యొక్క దూరంగా సన్నిధికి దూరంగా వెళ్ళిపోతున్నారేమో. నీవు ప్రియమైన దేవుని బిడ్డలారా, విరామము కలుగనీయకమో. నదీ ప్రవాహము వల్ల దివారాత్రము నీ కన్నీరు పారనిమ్ము, విరామము కలుగనీయకము. నీ కంటి పాపను విశ్రమింపనీయకము. కంటి పాపను కూడా విశ్రమించనీయకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పని పగలంతా దేవుని పని చేసి నాకు ఎంత దేవుడు అంటే, నేను నిద్రపోయే కాలము 3 గంటలు కూడా నిద్రపోను. ఆ 3 గంటల్లో కూడా 2 సార్లు లెగుస్తా. పండుకునేదే 1 గంట పైన పడుకుంటాను. లేచేది 3 గంటలు వేకువజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. ఆ తర్వాత పడుకుంటే 4వ గంటలలో ఎప్పుడో ఒకసారి లెగవటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 6 గంటలకి స్తుతికోవటం చేయటం. నిద్ర ఎన్ని గంటలు ఉంది? 3 గంటలే నిద్రపోయేది. కానీ నిద్రమొత్తు కానీ, నిద్రభంగము కానీ, కునుకుపాటు కానీ నేను ఎక్కడ కూడా నా లైఫ్లో లేదు. 30 సంవత్సరాల నుండి నేను చేసే పని అదే.
కనుక నా తండ్రి అయిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. పిల్లల కొరకు ఎప్పుడు ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు? ఇర్మీయా ప్రవక్త మనకు ఏమని చెప్పుచున్నాడు? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. పసిపిల్లల ప్రాణము కోసము నీ చేతులు ఆయన తట్టు ఎత్తాలంట. ఎప్పుడు లగవాలంట? నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. రేయి మొదటి జామున మొరపెట్టాలంట. దావీదేమి ఏకు జామునే నేను లేచి నీ ప్రజల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటే కృతజ్ఞతాస్తుతులతో ఆయన స్తుతులు చెల్లిస్తూ స్తుతిగానములతో ఆయన పాటలు పాడుచు తండ్రిని 3 గంటల టైంలోనే లేచి ప్రార్థన చేస్తాడంట దావీదు. ఆ విధంగానే రేయి ఇక్కడ చూడండి, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీ పిల్లల కోసం ఎప్పుడు మొరపెట్టాలి? రేయి మొదటి జామున లేచి మొరపెట్టమని మరి ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. మనకింత చక్కగా ప్రవక్తలు ఇచ్చి ప్రార్థన ఎప్పుడు చేయాలో మనకు నేర్పితే మన మనసు నచ్చినట్లుగా, మన అవసరాలకు తగినట్లుగా, మన అక్కర్లు తగినట్లుగా మనం ప్రార్థన చేస్తే అవసరాలు అయితే తీరుతాయి, కానీ దేవునితో నీకు సహవాసం ఉండనే ఉండదు. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఇప్పుడు దేవుని దేవుని యొక్క బిడ్డల ద్వారా మనం ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం మనం చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచుండెను. ఆ మనుషులు అంటే ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు దానియేలు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడు మనం ఇక్కడ తెలుసుకుందాము. అనుదినము ముమ్మారు అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము ముమ్మారు దానియేలు ప్రార్థన చేస్తున్నాడంట. దానియేలు చరిత్ర మీకు తెలుసా? సింహ బోన్లో వేసినాను ముమ్మారు ప్రార్థన ఎవరైతే చేస్తారో దేవుడు సింహం బోన్లో చేసిన దానియేలును కాపాడినట్లు మనల్ని కూడా కాపాడతాడు. మరి నా జీవితంలో, నా దినములలో కూడా దేవుడు అనుదినము ముమ్మారు ఆయనకు ప్రార్థన చేసుకొని ఆయన యొక్క మరి ఆయనను స్తుతిగానములతో ఆయన స్తుతించి ఆరాధించి ఆయనకి చేయాల్సిన ప్రార్థనల ప్రకారము దానియేలు ఏ విధంగా చేశాడో అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ప్రకారము మనము కూడా చేసినట్లయితే మనము కూడా రక్షించబడతాము. చూడండి, లేఖనాల్లో మనకు మరి మనం రాజు శాస్త్రం దగ్గరికి వద్దాం. చూడు, 12వ వచనం చదువుకుందాం. 11వ వచనము. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయనను బతిమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనాను ఎవడనో ప్రార్థన చేయకూడదు. ఎవడైనాను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడుద్రాయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము, ఎవడనో దాన్ని రద్దుపరచజాలరనేను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాస్త్రమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులు పడి దానియేలును
రక్షింపవలనని తన మనసు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాస్త్రమును గాని తీర్మానమును గాని ఎవడనో రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకొనవలననిరి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను అతని అధికారుల ముద్రలను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరమునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరుపనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు పోయెను. అప్పుడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా నేను. కనుక ప్రేమను దేవుని బిడ్డలారా, అక్కడ మరి రాజు మరి ఆస్థానములో దానియేలుకి ప్రథమ స్థానం ఇచ్చాడు. రాజు ఇచ్చినప్పుడు రాజు యొక్క మాటల ప్రకారము చక్కగా రాజు ఇచ్చిన అధికార ప్రకారము దానియేలు క్రమంగా పనిచేస్తూ రాజుకు లాభం సంపాదిస్తున్నాడు. రాజుకు మేలుగా ఉంటున్నాడు దానియేలు. అయితే అక్కడ కొంతమంది పని చేస్తుంటే వారంతా రాజును మోసం చేయటానికి వీలు లేకపోతుందంట, అక్రమం చేయటానికి వీలు లేకపోతుందంట, అన్యాయం చేయటానికి వీలు లేకపోతుందంట. దానియేలును బట్టి అక్కడ వారికి లాభాలు కనపడతలేదంట, మేలు కనపడతలేదంట. అందుకనే ఈ దానియేలుని ఖచ్చితంగా సింహబోన్లో ఏపించేసేద్దాం, సింహాలు తినేస్తాయి, మనకు అడ్డం లేకుండా పోతాడు ఈ దానియేలు. కనుక రాజు దగ్గరికి వెళ్ళి, నీవు ఒక ప్రతిమను నిలవబెట్టు, 30 దినాలు ఆ ప్రతిమకనే మొక్కాలి. ఆ మొక్కని ఎవరైనా మొక్కకపోతే వాడు సింహబోన్లో వేయాలి. అయితే దానియేలు అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎవరు అడ్డం వచ్చినా, ఎవరు పెద్ద మరి దేశంలో గొప్ప నాయకులే కాదు, ఎవరికి భయపడడు దానియేలు. దేవుని పిల్లలు భయపడండి, దేవుని పిల్లలు భయపడటానికి లేదు. దేవుడు, మీరు ధైర్యము కలిగి నిబ్బరము కలిగి ఉండడి, నేను మీకు తోడై ఉంటానన్నాడు. దానియేలుకు తోడై ఉన్న దేవుడు యెహోవాయే దేవుడు గనక దానియేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అనుదినము మమ్మారు ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేస్తే దానియేలుకి జ్ఞానం, తెలివి, వివేకములు కలిగిన ఆత్మనిచ్చి రాజు మరి లాభం పొందటానికి, మేలు పొందటానికి, రాజుకు నష్టం లేకుండా చక్కగా క్రమాంతం జరిగిస్తున్నాడని దానియేలుని ప్రేమిస్తున్నాడు రాజు. అందుకని దానియేలుని సింహబోన్లో వేయించాలని అక్కడున్న పనివారందరూ కూడా ఆలోచించి మరి రాజు దగ్గరికి వచ్చి, నీవు నెల రోజులు ఒక ప్రతిమను నిలబెట్టి దానికే మొక్కాలి. ఇక ఎవరికి మొక్కకూడదు, ఎప్పుడు మొక్కకూడదు. మొక్కాలంటే ఈ ప్రతిమకే మొక్కాలి అని నువ్వు శాస్త్రం మాకు పుట్టించాడు పెట్టు అని అన్నారు. ఈ జనుల మాటలో రాజు విని ఒక శాస్త్రం అక్కడ పెట్టించి అక్కడ ప్రకటన చేపించాడు. ఈ ప్రతిమకు తప్పితే ఎక్కడ నువ్వు మొక్కకూడదు అని. దానియేలు ఉన్న సమయంలో ఆ యొక్క మరి చక్కగా ప్రకటన చేయించారు వారు. అప్పుడు ఎవరు కూడా ఏ దేవుడికి కూడా మొక్కకూడదు,
ఇక్కడ ప్రతిమ మాత్రమే నెల రోజులు మొక్కాలి. నెల రోజులు ఈ ప్రతిమ దగ్గరకు మొక్కకుండా మీకు ఇష్టమైన స్థలాలకు వెళ్ళి మీకు ఇష్టమైన దేవుడికి మొక్కితే వాడు సింహబోన్లో వేయబడతాడని చెప్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు భయపడతాడండి. యెహోవా పిల్లలు భయపడతారా? పిరికి పందులు కారు. అందుకనే ఇదిగో చూడండి, దేవుడు దానియేలు పక్షాలు వ్యాజ్యమాడుతున్నాడు అన్న సంగతి అక్కడ ఆ జనుడికి అర్థం కాలేదు. వారు వారికి ఇష్టమైన మార్గాల్లో తొలగిపోతారు, ఇష్టమైన వాటికి సాగిలి పడతారు, నమస్కారం చేస్తారు. దానియేలు యెహోవాకు మాత్రమే సాగిలి పడతాడు, అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తాడు. అలాగే అనుదినము ముమ్మారు ప్రార్థన చేసే వారికి దేవుడు తోడై ఉంటాడండి. ఆనందిస్తాడు దేవుడు, వారి పక్షాన ఆనందిస్తాడు. వారికి మేలు కలుగుతుంది, వారు అభివృద్ధి చెందుతారు. ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమ మనుషుల దయందును దేవుని యందును వర్ధిల్లుతారు వారు. అనుదినము ముమ్మారు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ మొర ఆలకిస్తాడు. ఆ విధంగా మరి రాజు ఆజ్ఞాపించిన ఆ యొక్క శాసనాన్ని దానియేలు అనుదినము రోజు ప్రార్థన చేసినట్లుగా మరి మేడగదిలోకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేయటం మొదలెట్టాడు. అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయన మొర ఆలకిస్తాడు. అనుదినము వచ్చే వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడు తెలుసండి. దేవుడు చెవి ఎగ్గి ఆలకిస్తాడు, దేవుడు వాళ్ళ మొర ఆలకిస్తాడు. వాళ్ళంటే చాలా ఇష్టము. ప్రేమ దేవుని బిడ్డలారా, అనుదినము ముమ్మారును ప్రార్థన చేసేవారంటే యెహోవాకి చాలా ఇష్టమైనది. అందుకనే 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. అయితే రాజు ఆజ్ఞని ధిక్కరించాడంట. ఈ జనులు వచ్చి అక్కడ పనిచేసే పనివారందరూ కలిసి వచ్చి, నీ ఆజ్ఞను ఈ దావీదే, నీ దగ్గర ఉన్న దావీదే, నీ సన్నిధిలో పనిచేసే దావీదే నీ ఆజ్ఞను మీరాడయ్యా. ఆయన దేవునికి ముమ్మారు ప్రార్థన చేసుకోవటానికి పై గదిలోకి వెళ్ళి తలుపులు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు యెరూషలేము తట్టు తిరిగి. మరి నీ దగ్గర ఉన్న వాడికి నువ్వేమి న్యాయం చేస్తావు చేయమంటున్నారు. అప్పుడు మరి రాజు చాలా వ్యాకులు పడ్డాడు, దిగులు పడ్డాడు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆ సింహబోన్లో వేయనీయకుండా ఎట్లా కాపాడాలని ఎంతో ప్రయత్నం చేసినా వారు వదిలిపెడతలా. నువ్వు శాస్త్రం ఇచ్చిన తర్వాత నీ శాస్త్రం ధిక్కరించే వాడిని ఆ సింహబోన్లో వేయమని చెప్పారు కదా, నువ్వే ఆ శాస్త్రాన్ని ధిక్కరిస్తున్నావా రాజా అప్పుడు సింహబోన్లో దానియేలుని వేయమని చెప్పారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దానియేలు సింహబోన్లో వేయమని చెప్పగానే వీళ్ళు తీసుకెళ్లి ఆనందంగా సంతోషముగా సింహబోన్లో వేసినప్పుడు సింహాలంట స్నేహితులైపోయారంట. సింహాలు స్నేహితులయ్యారు. చక్కగా ఆ ప్రక్క ఒకళ్ళు, ఈ ప్రక్క ఒకళ్ళు, ఎదురు ఒకళ్ళు కూర్చున్నారు, వెనక ఒకళ్ళు కూర్చున్నారు. అబ్బాయి ఎంత మంచి స్నేహం దొరికింది, అబ్బాయి ఎంత విశ్రాంతి మాకు దొరికింది, అబ్బాయి ఎంత మంచోడు మాకు దొరికాడని స్నేహితుడిగా భావించారంట. తెల్లవారుజామున దుఃఖ స్వరముతో రాజు వచ్చి అంటున్నాడు, అనుదినము ముమ్మారు సేవించుతున్నా దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని దానియేలుని పిలువగా రాజు చిరంజీవగునుగాక. బ్రతుకున్నాడా చనిపోయాడా? చనిపోయాడు దానియేలు. బ్రతికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కాపాడారు? సింహాల నోళ్ళు ఎవరు మూసారు? సింహాల నోళ్ళను మూయించి దేవుడై ఉన్నాడు. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క రాజు దావీదు అంటున్నాడు, దానియేలు అంటున్నాడు, రాజా నా మీద నీకేం కోపం లేదు కదా, దేవుడు నా మొర ఆలకించాడు, దేవునికి నా యొక్క ప్రార్థన ఆలకించాడు, దేవునికి నేను ఇష్టడిగా ఉన్నాను అన్నాడు. అప్పుడు ఆనందముగా సంతోషంగా సింహబోన్లో ఉన్న దానియేలుని బయటికి తీయించి, అప్పుడు ఎవరైతే ఈ కుట్ర పన్నారో వాళ్ళని వేశారో వారు వేసి ఎయికి తలకే పెట్టలాడిచ్చిన ఎముకలతోటి కండలో ఎముకలు పీక్కొలుతున్నాయంట. కనుక ఎన్ని దినాలు ఎప్పుడు ప్రార్థన చేసేవాడు దానియేలు? అనుదినము ముమ్మారు ప్రార్థన చేశాడు. నీ జీవితంలో, నీ బ్రతుకు దినములలో అనుదినము ముమ్మారు ప్రార్థన చేయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అప్పుడు దేవుడు నీ మొర ఆలకిస్తాడు. భూమి మీద నీవు బ్రతుకు దినముల నీ కృపాక్షేమములే నీ వెంటను ఆయన ఉంచుతాడు. ఆయన కృపాక్షేమములు నీ వెంట ఉంచుతాడు. కనుక అనుదినము మారు ప్రార్థన చెయ్యి. రేయి మొదలుజాము లేచి నీ పసిబిడ్డల కోసం ప్రార్థన చెయ్యి. రేయి మొదలుజాము లేచి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు దావీదు. ఇదిగో కీర్తన గ్రంథంలో ఇంకొక మాట మనం చదువుకుందాం. 55వ అధ్యాయం 16వ వచనం మనం చదువుకుందాం ప్రేమ దేవుని బిడ్డలారా.
55వ అధ్యాయము కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. 16వ వచనము చదువుకుందాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలము మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తమకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన అతిక్రమింతురు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎప్పుడు ప్రార్థన చేశాడు? దావీదు చేసిన ప్రార్థన, అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, సాయంకాలమున యెహోవా నన్ను రక్షించును. దేవుడని యెహోవా మనం రక్షించాలంటే మనం ఎన్ని మార్లు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే రక్షించు దేవుడై ఉన్నాడు. ముమ్మారు ప్రార్థన చేయాలంట. దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు, సింహబోన్లో నుండి రక్షించబడ్డాడు. దావీదు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, శత్రువుల చేతిలో నుండి రక్షించబడ్డాడు, విమోచించబడ్డాడు. దేవుడు దావీదును కూడా కాపాడాడు. చూడండి 17వ వచనము, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుతూ మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. సమాధానము మనకి కలుగు చేయి దేవుడై ఉన్నాడు. అనుదినము ముమ్మారు ప్రార్థన చేయమని బిడ్డలకు చెప్తున్నాను. ఎవరు అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తారో వారు దేవుడు వారికి తోడై ఉంటాడు. వారు ప్రార్థన ఆలకిస్తారు, వారి అవసరాలు అక్కర్లన్నీ తీరుస్తారు. వారు నా తండ్రి, మరి ప్రేమని దేవుని బిడ్డలారా, నా తండ్రివైన దేవా అని ప్రార్థన చేస్తారు ముమ్మారు. నా తండ్రివైన దేవా యెహోవా, ముమ్మారు నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించు. దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? దినముకు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? 3 మార్లు, ఉదయమున, మధ్యాహ్నము, సాయంకాలము ప్రార్థన చేశాడు. నీ జీవితంలో, నీ బ్రతుకు దినముల్లో ఎప్పుడు ప్రార్థన చేస్తున్నావు? నీ మనసుకు నచ్చినట్టు ప్రార్థన చేస్తున్నావా? రేపు జాముని అంటే 3 గంటలకు వెళ్ళేసి ప్రార్థన చేయాలి. మొదటి జాములో అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మొదటి జాములో నువ్వు ప్రార్థన చేయాలి. 6 గంటలకే నువ్వు ప్రార్థన చేయాలి. 6 గంటలకే ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం 3 గంటలకే ప్రార్థన చేయాలి. సాయంకాలం 6 గంటలకే నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సింహబోనులు దానియేలును రక్షించినట్లుగా, శత్రువుల చేతిలో నుండి దావీదును రక్షించినట్లుగా ప్రార్థన ఆలకించువాడు మన ప్రాణమును విమోచించువాడై ఉన్నాడు. మరి యొక్క లేఖన భాగములకు మనం వెళదాం. మరి యొక్క లేఖన భాగమును మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరియలో నుండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు చాటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు? పగలు 3 గంటలకు తన కుటుంబ సభ్యులతో కూడా ఇంచుమించు 3 గంటలకు ప్రార్థన చేస్తాడు. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూతాతుల యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చూసారా, దేవుడు తన దూతను పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 గంటలు ప్రార్థన చేసినప్పుడు, పగల 3 గంటలకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ప్రార్థనకు జవాబిచ్చేవాడై ఉన్నాడు. దేవదూతను పంపించాడు. ఎవరి దగ్గరికి? కొర్నేలి దగ్గరికి. కుటుంబంతో కూడా 3 గంటల ప్రార్థన చేస్తున్నాడంట. నీ జీవితంలో, నీ బ్రతుకు దినములలో ఇటువంటి మంచి పని నీలో ఉందా? మంచి పని నీలో ఉందా? 3 గంటలు విజ్ఞాపన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? దేవునికి మొరపెడుతున్నావా? నువ్వు దేవునికి మొరపెడితే దేవదూతలు నీ దగ్గరే ఉంటారు. నువ్వు దేవుని 3 గంటలకు ప్రార్థన చేయి, 4 గంటలకు కాదు, 5 గంటలకు కాదు. 6 గంటలకు ప్రార్థన చేసినా, 3 గంటలకు ప్రార్థన చేసినా, ఉదయం 6 గంటలకు ప్రార్థన చేసినా, అనుదినము 3 ప్రార్థన చేసినా దేవుడు తన దూతలను పంపిస్తాడు నీ మొర ఆలకించి. మన మొర ఆలకించి మన దగ్గరకు కూడా దేవుడు దూతలను పంపిస్తాడు. అనుదినము 3 ఆయనకి ప్రార్థన చేయాలి. రేయి మొదటి జాము లేచి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త అపోస్తల కార్యములో ఇంకొక మాట చదువుకుందాం మనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం చూడండి. చూడండి ప్రియమైన యేసు ప్రభు యొక్క శిష్యులు ఏం చేస్తున్నారు చూడండి. ఆడ యేసు ప్రభు యొక్క శిష్యులు ఏం చేశారు చూడండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వారి దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుంటి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండలములను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయించు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. యెహోవాను స్తుతించెను. ఏ నామములో కార్యములు జరిగించారు వీళ్ళు? ఏ నామములో అతన్ని లేవనెత్తారు? కుంటోనే యేసు నామములో. ఎవరికి స్తుతులు చెల్లించారు? దేవుడైన యెహోవాకి స్తుతులు చెల్లించారు. యేసు నామముల కార్యములు చెల్లించుకున్నారు. యేసు నామముల కార్యములు జరిగించారు వీరు. ఎవరు? యోహానును పేతురు కదా. పగలు ఎన్ని గంటలకు ప్రార్థనకు వెళ్తున్నారు వాళ్ళు? ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళుచుండగా, శృంగారం అనే దేవాలయముకు ఎక్కి వెళుతున్నారు వీరు. 3 గంటల సమయంలో పగలు ప్రార్థన చేయటం. 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహానులు బయలుదేరి. ఎప్పుడు ప్రార్థన చేయాలండి? ఎప్పుడు పడితే అప్పుడైనా? 4 గంటలు వేసి ప్రార్థన చేయండి అమ్మా, 5 గంటలు వేసి ప్రార్థన చేయండి అమ్మా, మరి మధ్యాహ్నం మీ ఇష్టం వచ్చినప్పుడు మీ పనులు తీరిన తర్వాత ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పేవాళ్ళు. మీరు నమ్మమాకండి. ఇక్కడ దేవుని యొక్క మాటలు, దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డలు ఉన్నారు. దేవుని ఆత్మ సంబంధమైన పిల్లలు ఉన్నారు. ఆత్మ సంబంధమైన పిల్లల ప్రార్థన మీరు ఆలకించాలి. ఆత్మ సంబంధమైన పిల్లలు ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన మీరు ఆలకించాలి. ఇంకా ప్రేమ దేవుని బిడ్డలారా, 1వ పార్టు మనం చెప్పుకున్నాం. 2వ పార్టు మరి యొక్క సమయంలో దేవుని ప్రేమను బట్టి దేవుని చిత్తమైతే 2వ పార్ట్లో మరి కొంతమంది దేవుని యందు ఏర్పాటైన మరి సహోదరులు, ఆయన ఆత్మ సంబంధమైన పిల్లలు ఏ సమయములలో ప్రార్థన చేశారో మనం చక్కగా లేఖనాల ద్వారా తెలుసుకుందాం. కనుక దేవుడు ఏ సమయాల్లో మనం ప్రార్థన చేయాలో ఆయన భక్తుల ద్వారా, ఆత్మ సంబంధమైన పిల్లల ద్వారా మనకు ప్రార్థన సమయాలని, ప్రార్థన కాలమును మనకు బయలుపరిచారు. మరి మనం సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్.